హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కండి. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటి అని ఏంటంటే ఈరోజు ఒక వ్యక్తి గురించి నేను మీకు వివరిస్తాను. సో ఈ వ్యక్తి వచ్చేసి ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చాలా పవర్ఫుల్ అయినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి పేరు ఏం పేరు అంటే కొణిదెల పవన్ కళ్యాణ్. సో ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. ఈ వీడియోలో చాలా అంశాలు మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి సినీ జీవితం కావచ్చు, రాజకీయ జీవితం కావచ్చు, ఇప్పుడు రాబోయే పిఠాపురం ఎలక్షన్లో అతని యొక్క గెలుపు పైన ఉన్నటువంటి అంచనాలు కావచ్చు. సో ఈ విషయాలన్నిటి కూడా ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అయితే పవన్ కళ్యాణ్ గారు 1996 సంవత్సరంలో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అనేటువంటి సినిమాతో ఇతని యొక్క సినీ ప్రవేశం అనేది జరిగింది. అయితే ఇతనికి సినిమాలోకి రావడానికి మొదట్లో పెద్దగా ఇంట్రెస్ట్ అనేది లేదు, ఆసక్తి అనేది చూపలేదు. కానీ అన్నగారి బలవంతం, తర్వాత వచ్చేసి ఏంటంటే ముఖ్యంగా వాళ్ళ వదిన అయినటువంటి సురేఖ గారి బలవంతం వల్ల ఇతను సినిమాలోకి రావడం అనేది కూడా జరిగింది. అయితే 1996లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినారు, తన యొక్క సినిమా జీవితం అనేది ప్రారంభించడం జరిగింది. మొదట్లో ఇతనికి సినిమాలోకి రావడం ఇష్టం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ వదినైనటువంటి సురేఖ గారి బలవంతం వల్ల ఇతను సినిమాలోకి రావడం జరిగింది. అయితే తర్వాత వచ్చినటువంటి సుస్వాగతం సినిమా అయితే ఏదైతే ఉంటుందో ఇతనికి ఒక మోస్తారు కావడం జరిగింది. 1998లో ఇతని యొక్క సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సంవత్సరంలో విడుదలైనటువంటి తొలి ప్రేమ పవన్ కళ్యాణ్కి వచ్చేసి ఏంటంటే ఒక మంచి సక్సెస్ అనేది అందించడం జరిగింది. తాను కూడా సినిమాల్లో రాణించగలడు అనేటువంటి ఒక నమ్మకాన్ని అనేది ఈ తొలి ప్రేమ కల్పించడం అనేది జరిగింది. ముఖ్యంగా తొలి ప్రేమ చిత్రానికి గాను ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా దీనికి జాతీయ స్థాయిలో అవార్డు రావడంతో పవన్ కళ్యాణ్ పేరు వచ్చేసి ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఒకసారిగా మారుమోగిపోవడం జరిగింది. అయితే 1998 తర్వాత వచ్చినటువంటి 2000 సంవత్సరంలో వచ్చినటువంటి బద్రీ అయితే సినిమా అయితే ఏదైతే ఉందో ఒక యూత్లో వచ్చేసి ఏంటంటే ఒక ట్రెండ్ సెట్టర్గా నిలవడం అనేది జరిగింది. 2001లో వచ్చినటువంటి ఖుషి సినిమా అయితే ఏదైతే ఉంటుందో అది పవన్ కళ్యాణ్ చరిత్రలోనే అంటే పవన్ కళ్యాణ్ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా ఉండిపోవడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క సినిమా అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్కి వచ్చేసి ఏంటంటే ఒక భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది సంపాదించడం, అంతవరకు చిరంజీవి తమ్ముడుగా తర్వాత అలా నెట్టుకొస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ తర్వాత తొలి ప్రేమ తర్వాత బద్రీ ఈ సినిమాలతో పాటుగా ఖుషి సినిమా అనేది ఏంటంటే ఒక పవర్ఫుల్ స్టార్డమ్ అనేది అతనికి ఇవ్వడం జరిగింది. యూత్ లోపల ముఖ్యంగా యువకుల లోపల ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఒకవైపు తొలి ప్రేమ, మరోవైపు బద్రీ, తర్వాత మరోవైపు వచ్చేసి ఏంటంటే ఈ ఖుషి, ఈ మూడు సినిమాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ యొక్క కీర్తిని ఏంటంటే ఎవరెస్ట్ శిఖరానికి అనేది తీసుకొని పోవడం అనేది జరిగింది. అయితే సినిమా రంగంలో వచ్చేసి ఎప్పుడు ఒకేలా ఉండదు కదా, అప్పుడప్పుడు ఏమైపోతుందంటే పరిస్థితి అనేది తారుమారు కావడం జరిగింది. ఖుషి తర్వాత దాదాపుగా పవన్ కళ్యాణ్ హిట్ అనేటువంటి మాట చూడడానికి దాదాపు ఒక 10 సంవత్సరాలు అనేది పట్టింది. ఎందుకంటే 2012లో విడుదలైనటువంటి గబ్బర్ సింగ్ సినిమాతో కంటే ముందు అప్పటి వరకు వచ్చేసి ఏంటంటే అతనికి ఏమాత్రం ఒక భారీ స్థాయి సక్సెస్ అనేది అంటే ఖుషి బద్రీ లెవెల్లో వచ్చినటువంటి సక్సెస్ అనేది ఎప్పటికీ రాలేదు. కానీ ఈ టైం లోపల చాలా స్ట్రగుల్స్ పీరియడ్ అనేది అతను అనుభవించడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఈ యొక్క 10 సంవత్సరాలు కూడా ఎటువంటి హిట్స్ అనేది ఇవ్వకపోయినప్పటికీ కూడా అంటే కొన్ని రకాల హిట్స్ ఉన్నాయి, అవి కూడా కొంచెం యావరేజ్గా ఉండడం జరిగింది. అయితే ఆ హిట్స్ ఉన్నప్పటికీ కూడా అతని యొక్క క్రేజ్ అనేది ఏమాత్రం అనేది తగ్గలేదు. అయితే ఇది పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి సినిమాకు సంబంధించిన జీవితం. అయితే సౌత్ ఇండియాలో వచ్చేసి ఏంటంటే రజనీకాంత్ తర్వాత అత్యధిక స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి నటుడుగా పవన్ కళ్యాణ్ చెప్పడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి ఏంటంటే ఇతని క్రేజ్ అనేది మామూలుగా ఉండదు. పవన్ కళ్యాణ్లో వచ్చేసి ఏంటంటే సామాజిక స్పృహ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది అతనిలో మరొక కోణం గురించి నేను మీకు వివరిస్తాను. సామాజిక స్పృహ అతని లోపల చాలా ఎక్కువగా ఉండదు. అంటే సొసైటీలో ఎక్కడైనా ఏదైనా జరిగితే అతను చాలా తొందరగా రియాక్ట్ అనేది అయ్యేవాడు. ఎక్కడ ఎవరికి ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా అతను ముందుగా స్పందించేటువంటి వ్యక్తి. డబ్బుల విషయంలో తన దగ్గర కొన్ని సందర్భాలలో లేకపోయినప్పటికీ కూడా తన ఫ్రెండ్స్ దగ్గర తీసుకొచ్చి అంటే సపోజ్గా చెన్నైలో వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు కానీ ఇతర రకరకాల టైం లోపల తన దగ్గర లేకపోయినా ఫ్రెండ్స్ దగ్గర అడిగి ఇచ్చేటువంటి గొప్ప గుణం అనేది పవన్ కళ్యాణ్ లోపల ఉండడం జరిగింది. అయితే ఇతను ఆ టైం లోపల ఏంటంటే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేటువంటిది స్టార్ట్ చేసి దీనికి ₹1 విరాళం అనేది కూడా ఇవ్వడం జరిగింది. అయితే రాజకీయ జీవితం పరంగా చూసుకుంటే ఏంటంటే 2008వ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రజలకు మరింత సేవ చేయడానికి అప్పటి వరకు ఆయన ఏంటంటే బ్లడ్ బ్యాంక్ తర్వాత నేత్రదానం లాంటి కొన్ని సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి అతను ఏం చెప్పిండు అని అంటే ఏంటంటే ఈ 2008లో వచ్చేసి ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ప్రజారాజ్యం పార్టీలో తన అన్న అయినటువంటి చిరంజీవితో పాటుగా ఇతను కూడా ముందుకు నడవడం అనేది కూడా జరిగింది. అయితే ప్రజారాజ్యం పార్టీలో వచ్చేసి ఏంటంటే యువరాజ్యం అనేటువంటి ఒక విభాగం అనేది ఏర్పాటు చేశారు. ఆ యువరాజ్యం యొక్క విభాగానికి అధ్యక్షుడిగా ఈ పవన్ కళ్యాణ్ అనేది ఉండడం జరిగింది. అలా ప్రజారాజ్యం అంటే స్థాపించిన తక్కువ కాలంలోనే ఒక మంచి వేలో పోవడం అనేది జరిగింది. అయితే అక్కడ ఆ పార్టీని నడపడంలో ఉన్నటువంటి లోపాలు కావచ్చు, తర్వాత ఆ ప్రజారాజ్యం పార్టీ ఎప్పుడైతే వచ్చిందో అందులోకి వచ్చేసి ఏంటంటే వలసలు చాలా ఎక్కువగా రావడం జరిగింది. అంటే 2009 ఆ ఎలక్షన్స్ టైం లోపల ఒకవైపు కాంగ్రెస్, ఇంకోవైపు టీడీపీ, అంటే ఒకవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇంకోవైపు చంద్రబాబు నాయుడు, తర్వాత చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని మహాకూటమి అంటే కేసీఆర్
అప్పటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు కాబట్టి కేసీఆర్ కానీ సిపిఐ సిపిఎం వీళ్ళందరూ కలిసి ఒక మహాకూటమిగా ఏర్పడడం, తర్వాత అప్పటి వరకు 5 సంవత్సరాలు సీఎంగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ మధ్యలో ఆ యొక్క కొంచెం ఉన్నటువంటి స్పేస్లోకి రావడం ప్రజారాజ్యం పార్టీ అనేది వచ్చింది. అయితే కొన్ని రకాల మిస్టేక్స్ వల్ల తర్వాత ఏంటంటే వచ్చేటువంటి నాయకులు రావడం, వాళ్ళకు టికెట్లు ఇవ్వకపోతే వాళ్ళు మొత్తం పార్టీని బ్లేమ్ చేసి వెళ్ళిపోవడం, ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా చిరంజీవి వచ్చేసి ఏంటంటే సినిమాలో సూపర్ స్టార్ కాబట్టి కానీ రాజకీయ అనుభవం అంతగా లేకపోవడం వల్ల ప్రజారాజ్యం పార్టీ అనేది ఏంటంటే 294 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 18 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. ముఖ్యంగా చిరంజీవి గారు వచ్చేసి తిరుపతి పాలకొల్లో పోటీ చేస్తే అక్కడ వచ్చేసి పాలకొల్లో ఇతను ఓడిపోవడం జరిగింది, తిరుపతిలో విజయం సాధించడం అనేది జరిగింది ఎమ్మెల్యేగా. అయితే ప్రజారాజ్యం పార్టీ అనుకున్నంత రేంజ్లో సక్సెస్ కాలేకపోవడం, తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఈ టైం లోపలనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం, అంటే అప్పట్లో వచ్చేసి ఏంటంటే రాజకీయంగా వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ ఒక అనిశ్చిత అనేది ఉమ్మడి ఏపీలో ఏర్పడడం జరిగింది. అయితే అప్పుడు చిరంజీవి గారిని ఏం చేశారు అని అంటే ఏంటంటే తన యొక్క ప్రజారాజ్యం పార్టీని వచ్చేసి కాంగ్రెస్లో కలపమని ఒక ఆఫర్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక పార్టీ నడపడంలో కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి చిరంజీవి ఏం చేసిందంటే చిరంజీవి గారు వచ్చేసి ఏంటంటే తన యొక్క పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క విలీనం అంశం అనేది పవన్ కళ్యాణ్కి ఏం చేసిందంటే నచ్చపోయినప్పుడు అతను తన మౌనంగా ఉండడం అనేది కూడా జరిగింది. అయితే అన్నగారి నిర్ణయానికి ఎదురు చెప్పలేని పవన్ కళ్యాణ్ రాజకీయంగా కొంచెం స్తబ్దంగా ఉండడం జరిగింది. అయితే ఇప్పట్లోనే ఏమైపోయిందంటే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అనేది మారిపోవడం జరిగింది. అయితే ఉమ్మడి ఏపీగా ఉన్నటువంటిది దాన్ని ఏం చేశారంటే తెలంగాణలో ఉద్యమం రావడం, తర్వాత కేసీఆర్ ఒకవైపు రకరకాల ఈక్వేషన్స్ మధ్యలో ఏం చేసిందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఏం చేశారంటే 2 భాగాలుగా చేయడం జరిగింది. ఆ 2 భాగాలుగా చేసి ఆంధ్రప్రదేశ్ ఒకవైపు వెళ్ళిపోయింది, తెలంగాణ వచ్చేసి ఏంటంటే ఒకవైపు రావడం జరిగింది. అప్పటి వరకు సైలెంట్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ 2014లో వచ్చేసి ఏం చేసిందంటే జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. ఈ జనసేన పార్టీ స్థాపించి తర్వాత ఏంటంటే తాను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని ఒక మెసేజ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో వచ్చేసి కొత్త రాష్ట్రం, తర్వాత ఏంటంటే రకరకాల సమస్యలు ఉంటాయి, తర్వాత అనుభవజ్ఞుడైనటువంటి నేత ఉండాలని చెప్పేసి అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేసిందనంటే అప్పటి సీనియర్ అయినటువంటి 9 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి ఇతను మద్దతు అనేది కూడా ప్రకటించడం అనేది జరిగింది. అయితే నేను జనసేన పార్టీని స్థాపిస్తున్నా, కానీ ప్రత్యక్ష ఎలక్షన్లో మేము పోటీ చేయడం, కాకపోతే ప్రజల సమస్యల తరఫున మేము పోరాడతామని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం, తర్వాత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు టైప్ కావడం. సో వీళ్ళతో పాటుగా సెంట్రల్లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఫస్ట్ టైం వచ్చేసి ఏంటంటే వీళ్ళతో పాటు జాయిన్ కావడం జరిగింది. అంటే వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఒక మహాకూటమిగా ఏర్పడడం అనేది కూడా జరిగింది. అంటే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్. సో వీళ్ళు వచ్చేసి ఏంటంటే ఒక కూటమిగా ఏర్పడి 2014 వచ్చేసి ఎలక్షన్స్లో వీళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒకవైపు వైఎస్ఆర్సీపీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండడం జరిగింది. అయితే 2014లో వచ్చేసి ఏంటంటే జనసేన కూటమి వచ్చేసి అంటే జనసేన, టీడీపీ, తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ సెంట్రల్లో బీజేపీ కదా. సో ఈ 3 పార్టీలు కలిపి ఏంటంటే 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి ఏపీలో వీళ్ళు పోటీ చేసి 88 స్థానాలకు, అంటే 88 స్థానాలు ఉంటే మెజార్టీ ఫిగర్ అనేది వస్తుంది. అంటే మెజార్టీ మార్క్ దాటాలంటే 88 స్థానాలు రావాలి. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే కూటమి వచ్చేసి దాదాపు 103 సీట్లు అనేది ఏంటంటే సంపాదించడం అనేది కూడా జరిగి ఫస్ట్ టైం ఒక ఉమ్మడి కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి ఏపీలోని చంద్రబాబు నాయుడు నేతృత్వంలో వచ్చేసి ఏంటంటే ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వానికి వచ్చేసి ఏంటంటే పవన్ కళ్యాణ్ మద్దతు అనేది కూడా ప్రకటించడం అనేది జరిగింది. అయితే 2014లో ఏర్పడినటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ అయితే ఏదైతే ఉంటుందో ఈ గవర్నమెంట్ అనేది ఇలా ముందుకు పోవడం జరిగింది. ఈ టైం లోపల కొంతకాలం తర్వాత అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ లోపల ఏంటంటే కొంచెం అసంతృప్తి అనేది ఏర్పడడం జరిగింది. అంటే కూటమి అనేది ఏంటంటే తను అనుకున్నట్టుగా వెళ్ళటం లేదు, కూటమిలో వచ్చేసి ఏంటంటే స్వతంత్ర నిర్ణయాలు అనేవి ఏంటంటే తీసుకోవటం లేదు, అంటే ఇంకా వచ్చేసి ఏంటంటే ప్రజల యొక్క సమస్యలు అనేది కూటమి పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక నిరాశ నిస్పృహతో ఏం చేసిందంటే పవన్ కళ్యాణ్ టీడీపీకి దూరంగా ఉండడం జరిగింది. ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే టీడీపీ ప్రవేశపెట్టినటువంటి ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అయితే ఏదైతే ఉంటుందో దానిపైన ఈ యొక్క నిర్ణయాన్ని అనేది పవన్ కళ్యాణ్ అనేది వ్యతిరేకించడం జరిగింది. దీనితో పాటుగా రాజకీయ జవాబుదారితనాన్ని కోరుకుంటూ వెంటనే పవన్ కళ్యాణ్ ఏం చేస్తుందంటే తన యొక్క అశేషమైనటువంటి అభిమానులతో ఫేమస్ అయినటువంటి రాజమండ్రిలోని ధవళేశ్వరం ఆనకట్ట పైన ఒక భారీ కవాత్ అనేది కూడా ఇతను నిర్వహించడం అనేది కూడా జరిగింది. సో ఇంకా దీంతో పాటుగా వచ్చేసి ఏంటంటే ఎస్పెషల్గా వచ్చేసి తూర్పుగోదావరి జిల్లాలోనే రిజర్వ్ ఫారెస్ట్లో వచ్చేసి ఏంటంటే మైనింగ్ కార్యకలాపాలపైన ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఏం చేసిందంటే అప్పటి టీడీపీ గవర్నమెంట్కి ఏంటంటే ఇతను వ్యతిరేకంగా పోరాడడం అనేది కూడా జరిగింది. అయితే ఇలాంటి టైం లోపలనే ఒకవైపు టీడీపీకి ల్యాండ్ పూలింగ్ యాక్ట్ కావచ్చు, తర్వాత వచ్చేసి ప్రజల్లో జవాబుదారీతనం కావచ్చు, తర్వాత వచ్చేసి అక్రమైనింగ్కు టీడీపీ గవర్నమెంట్కు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ వచ్చేసి ఏంటంటే ఒక సంచలన ప్రకటన చేయడం జరిగింది. 2019లో వచ్చేసి జనసేన పోటీ చేస్తుంది. సేమ్ టైం వచ్చేసి ఏంటంటే రైతు కూలీలు, ప్రజలు, తర్వాత విద్యార్థులు వీళ్ళ యొక్క సమస్యలే తమ యొక్క ప్రధాన ఎజెండా అని చెప్పేసి వీళ్ళ సమస్యలను ప్రస్తావిస్తూ అతను ఏం చేసినట్టే ఒక మేనిఫెస్టో అనేది కూడా రూపొందించడం జరిగింది. అయితే 2019 ఎన్నికల్లో వచ్చేసి ఏంటంటే అటు చంద్రబాబు నాయుడు ఇటు బీజేపీతో కాకుండా పవన్ కళ్యాణ్ ఏం చేసినంటే ఉభయ కమ్యూనిస్టులు తర్వాత బీఎస్పీతో కలిసి ఒంటరిగా అంటే ఒక చిన్నపాటి కూటమిగా ఏర్పడి వీళ్ళందరూ ఏం చేశారనంటే ఎలక్షన్స్ లోపల పోటీ చేయడం అనేది జరిగింది.
అయితే 2019 ఎలక్షన్స్ అయితే ఏవైతే ఉంటాయో ఇవి పవన్ కళ్యాణ్కి వచ్చేసి ఏంటంటే భారీ నిరాశ మిగిల్చడం జరిగింది. ఎందుకంటే 175 స్థానాలకు గాను అక్కడ వైఎస్ఆర్సీపీ ఏంటంటే దాదాపుగా లేదైనా 151 స్థానాలు అనేవి వీళ్ళు క్లీన్ స్వీప్ అనేది చేయడం జరిగింది. ఒకవైపు టీడీపీకి 23 రావడం జరిగింది, జనసేనకు కేవలం ఏంటంటే ఒక సీట్ మాత్రమే రావడం జరిగింది. ఆ ఒక్క సీటు ఏంటంటే రాజోల్ నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద్ ఏం చేసినట్టే అతను ఒక్కడు మాత్రమే గెలవడం అనేది జరిగింది. అయితే ఎప్పుడైతే 151 సీట్లతో వైఎస్ఆర్సీపీ వచ్చేసి ఏంటంటే 2019 ఎలక్షన్స్లో వచ్చేసి ప్రపంచం అనేది సృష్టించడం జరిగింది. అప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క గవర్నమెంట్ అనేది అంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చేసి ఏంటంటే కేవలం 23 మంది ఎమ్మెల్యేలకు మాత్రమే పరిమితం కావడం జరిగింది. ఈ ఎన్నికల్లో వచ్చేసి ఏంటంటే పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసినటువంటి 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓడిపోవడం అనేది జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ వచ్చేసి ఏంటంటే గాజువాక, భీమవరం వచ్చేసి ఏంటంటే ఈ 2 ప్రాంతాల్లో ఇతను పోటీ చేయడం జరిగింది. ఈ 2 ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఇతర అభ్యర్థుల చేతుల్లోనే ఇతను ఓడిపోవడం జరిగింది. అయితే గాజువాకలో వచ్చేసి ఏంటంటే తిప్పాల నాగిరెడ్డి వచ్చేసి ఏంటంటే ఇతని పైన వచ్చేసి ఏంటంటే ఇక్కడ తిప్పాల నాగిరెడ్డి వచ్చేసి ఏంటంటే 75,000 ఓట్లు ఇతను సాధిస్తే తర్వాత వచ్చేసి ఏంటంటే పవన్ కళ్యాణ్ వచ్చేసి ఏంటంటే 58,000 ఓట్లు అనేది ఇతను సంపాదించడం అనేది జరిగింది. తర్వాత వచ్చేసి ఏంటంటే భీమవరంలో వచ్చేసి ఏంటంటే అక్కడ తన యొక్క ఫ్రెండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ యొక్క సపోర్ట్ ఉంటుంది. తర్వాత భీమవరంలో గెలుస్తాడు అని చెప్పేసి అని అనుకోరు. కానీ అక్కడ వచ్చేసి ఏంటంటే గ్రంథి శ్రీనివాస్ వచ్చేసి ఏంటంటే ఆయన వచ్చేసి 70,000 ఓట్లు ఆయనకు రావడం. తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే భీమవరం నియోజకవర్గంలో వచ్చేసి ఏంటంటే పవన్ కళ్యాణ్కు 62,000 ఓట్లు అనేది రావడం జరిగింది. అంటే దాదాపుగా 32% షేర్ తోటి ఇతనికి రావడం జరిగింది. తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చేసి భీమవరంలో 36% అంటే స్వల్ప మార్జిన్ తోటి వీళ్ళు విన్ కావడం అనేది జరిగింది. సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ వచ్చేసి పోటీ చేసినటువంటి 2 స్థానాల్లో ఓడిపోవడం జరిగింది. జనసేనకు ఉన్నటువంటిది ఒకటే, ఆ ఒకటి కూడా తర్వాత కాలంలో వచ్చేసి ఏంటంటే రాజోలు ఎమ్మెల్యే రాపాక తర్వాత కాలంలో వచ్చేసి ఏంటంటే వైఎస్ఆర్సీపీలో జాయిన్ కావడం అనేది జరిగింది. అయితే ఇటువంటి సమయంలో వచ్చేసి ఏంటంటే పవన్ కళ్యాణ్ చాలా ఇబ్బందులు అనేది ఫేస్ చేయడం జరిగింది. వ్యక్తిగతంగా కావచ్చు, తర్వాత రాజకీయంగా కావచ్చు, తర్వాత ఆదాయపరంగా. అంటే ఒకప్పుడు ఇతను సినిమాలో వచ్చేసి ఏంటంటే ఇతను ఒక సినిమా కనుక చేస్తే దాదాపుగా లేదైనా ఒక 50 కోట్ల యొక్క రెమ్యునేషన్ అనేది ఇతను తీసుకునేటువంటి వాడు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ స్థాయి ఉండేది కాదు. తర్వాత ఇంకా ఒక పార్టీ నడపడం అంటే మామూలు విషయం కదా, రకరకాల ఈక్వేషన్స్ అనేవి ఉంటాయి, రకరకాలుగా చూడాలి. కానీ దానికి డబ్బు కావాలి. మరి డబ్బు కావాలంటే విరాళాల ద్వారా సేకరించాలి. దాన్ని ఇష్టం లేనటువంటి పవన్ కళ్యాణ్ ఏం చేసిందంటే తర్వాత కాలంలో మళ్ళీ సినిమాల వైపు వెళ్ళడం జరిగింది. తర్వాత కొన్ని రకాల సినిమాలు, వకీల్ సాబ్ ఆ సినిమాలు, తర్వాత మధ్యలో తనకు సమయం దొరికినప్పుడల్లా తర్వాత సినిమాలోకి వెళ్ళడం అనేది జరిగింది. సో ఈ టైం లోపల చాలామంది రాజకీయ నాయకులు ఇతను విమర్శించడం జరిగింది. ఇతనితో పాటు వచ్చినటువంటి జేడీ లక్ష్మీనారాయణ, అయితే ఇతనితో పాటు కలిసి నడిచినటువంటి జేడీ లక్ష్మీనారాయణ ఏం చేసినారంటే ఇంకా సినిమాలోకి వెళ్ళొద్దు, 2 పడవల ప్రయాణం వద్దు, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమని జేడీ లక్ష్మీనారాయణ పవన్ కళ్యాణ్కు సూచించడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ ఏం చెప్పిండంటే ఒక పార్టీ నడపాలంటే మామూలు విషయం కాదు కదా, దానికి డబ్బులు కావాలి, ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెద్దామని చెప్పేసి అతను ఏం చేసినంటే కుదిరినప్పుడల్లా సినిమాలోకి వెళ్ళడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించినటువంటి సిబిఐ మాజీ జేడీ అయినటువంటి జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీ నుంచి ఇతను బయట రావడం అనేది కూడా జరిగింది. అయితే 2019 ఎలక్షన్లో ఘోరంగా ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఏం చేసినారంటే తర్వాత తన యొక్క రాజకీయ జీవితం పైన ఎలా చేయాలనేటువంటి ముందుకు పోవడం జరిగింది. అయితే 2020 టైంలో మళ్ళీ బీజేపీ తోటి ఇతను పొత్తు పెట్టుకోవడం అనేది జరిగింది. తర్వాత మళ్ళీ బీజేపీ తర్వాత జనసేన ఈ 2 పార్టీలు కలవడం అనేది జరిగింది. 2020లో వచ్చేసి ఒక ఇన్సిడెంట్ అనేది కర్నూలులో జరిగింది. ఒక మైనర్ బాలికని ఏం చేశారంటే అత్యాచారం చేసి హత్య చేసి చంపడం జరిగింది. ఆ అమ్మాయి పేరు వచ్చేసి సుగాలి ప్రీతి. ఆ సుగాలి ప్రీతి వచ్చేసి ఏంటంటే ఆ హత్యకు నిరసనగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడం జరిగింది. తర్వాత దానిపైన సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పేసి గట్టిగా ఫైట్ అనేది కూడా చేయడం జరిగింది. అయితే ఈ సమయంలోనే తర్వాత వచ్చేసి ఆంధ్రాలో వచ్చేసి రాజకీయాలు కూడా చాలా వేడెక్కడం జరిగింది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ ఏం చేసిందంటే దూసుకొని పోవడం జరిగింది. అయితే ఈ టైం లోపల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేసిందంటే అప్పటి మాజీ సీఎం తర్వాత వచ్చేసి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు ఏం చేసిందంటే ఒక కేసులో వచ్చేసి ఏం చేసిందంటే తీసుకుపోయి అతను ఏం చేశారంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు. ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు ప్రధాన ముద్దాయిగా చేస్తూ ఇతన్ని జైల్లో వేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క సంఘటనతో వచ్చేసి ఏంటంటే ఏపీ ఒక్కసారిగా అలర్ట్ కావడం జరిగింది. అయితే ఈ సమయం లోపల పవన్ కళ్యాణ్ జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుని కలిసి జైల్లోనే ఇతను మళ్ళీ టీడీపీతో జనసేన పొత్తు అనేది కలుస్తుందని చెప్పేసి ఒక ప్రకటన అనేది కూడా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక పొత్తు ప్రకటన అనేది కూడా చేయడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడుతో పొత్తు తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చేసి ఏంటంటే వీరిద్దరు వచ్చేసి ఏంటంటే విస్తృతంగా రాష్ట్రంలో వచ్చేసి పర్యటనలు చేయడం జరిగింది. ఎస్పెషల్గా పవన్ కళ్యాణ్ వచ్చేసి వారాహి అనేటువంటి ఒక వెహికల్ అనేది తెప్పించి వారాహి ద్వారా వచ్చేసి ఏంటంటే ప్రచారంలో ఇతను ముందుకు పోవడం జరిగింది. అయితే ఈ సీట్ల పంపకంలో విషయంలో కూడా చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా వివరించడం జరిగింది. ముఖ్యంగా దాదాపుగా ఇతను అడిగితే 175 స్థానాలు గాను అడిగితే మినిమం ఏంటంటే ఒక 50-60 స్థానాలు అనేవి వచ్చేవి. కాకపోతే పవన్ కళ్యాణ్ ఏం చేసిండు అని అంటే ఏంటంటే పర్టికులర్గా గెలిచేటువంటి స్థానాలు తర్వాత తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అనేటువంటి విషయాలు అన్నిటిని బేరీజ్ చేసుకొని దాదాపు 21 సీట్లకు మాత్రమే ఇతను పరిమితం కావడం అనేది జరిగింది. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ వచ్చేసి ఎక్కడి నుంచి పోటీ చేస్తుందంటే పిఠాపురం నుంచి పోటీ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే పిఠాపురంలో వచ్చేసి
కాపు సామాజిక వర్గం పర్సంటేజ్ ఎక్కువ. సో కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తే కాబట్టి ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడు అనేటువంటి నమ్మకం అనేది కూడా ఉండేది. అయితే చాలామంది పవన్ కళ్యాణ్ గెలుపు కోసం చాలామంది కృషి చేస్తారు. అయితే ఈసారి తమ్మునికి ఎలాగైనా మద్దతు గెలవాలని చెప్పేసి చిరంజీవి కూడా తన యొక్క మద్దతు ప్రకటించడంతో పాటుగా 5 కోట్ల విరాళం అనేది పార్టీకి ఇవ్వడం అనేది జరిగింది. అయితే చిరంజీవి ఒకవైపు, తర్వాత నాగబాబు ఒకవైపు, రామ్ చరణ్ ఒకవైపు, సో వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే ఈ పిఠాపురంలో వచ్చేసి ఏంటంటే విస్తృతమైన పర్యటన అనేది చేయడం జరిగింది. ఇంకా వీళ్ళతో పాటుగా జబర్దస్త్ ఆర్టిస్టులు ఇలా రకరకాలుగా చాలామంది వచ్చేసి ఇక్కడ పిఠాపురంలో చేస్తారు. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలవాలని చెప్పేసి మనందరం కోరుకుందాం. అయితే అక్కడ పవన్ కళ్యాణ్కు ఆపోజిట్గా ఉన్నటువంటి పర్సన్ ఎవరు అంటే వంగగీత. సో ఈ వంగగీత ఎవరో కాదు, ప్రజారాజ్యం వచ్చేసింది పార్టీ స్థాపించినప్పుడు దాదాపు 18 మంది గెలిచారు కదా, ఆ 18 మందిలో ఒకరే ఈ వంగగీత. సో ఈమె కూడా తన యొక్క అదృష్టాన్ని పరీక్షించుకుందాం అని చెప్పేసి ఈ పిఠాపురం రావడం అనేది జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వచ్చేసి అసెంబ్లీ గేట్ తాకనియొద్దు, పవన్ కళ్యాణ్ ఈసారి కూడా ఓడించాలి అని చెప్పేసి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అక్కడ చాలా స్ట్రాటజీ అనేది అమలు చేయడం జరిగింది. ఎత్తులకు 10 ఎత్తులు చదరంగం కంటే ఇటువంటి ఎత్తులు అనేవి కూడా అక్కడ ఉండడం జరిగింది. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అని చెప్పేసి కొన్ని సర్వేలు అనేది చెప్పడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గెలవాలి. సో అతను రాజకీయాల్లో వచ్చేసి ఏంటంటే మంచి కీలకమైన పాత్ర పోషించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వచ్చేసి ఏంటంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. మనందరం